కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులోన చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లాహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లాహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లాహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లాహే అల్లా, నేను కారణమవ్వను ప్రతి జన్మకి. అసలు మూవీ సాంగ్స్ కంటే కూడా లక్ష్మణ్ అసలు మూవీలో కూడా లేదు ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్, మిస్ అయిపోతున్నావు రీసెంట్ టైంలో. అలాంటిది యూట్యూబ్లో ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, మామూలు విషయం కాదు. నేను యాక్చువల్గా చాలా మంది అనేవాడిని పెళ్ళి బరాత్ అప్పుడు, లక్కీగా నేను ముందే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అయిపోయింది, లేదంటే బుల్లెట్ తెచ్చి పక్కన పెట్టి నన్ను డ్యాన్స్ చేయించేవాళ్ళు ఖచ్చితంగాని. అంత సక్సెస్ అయింది ఆ సాంగ్ లక్ష్మణ్, అంత అద్భుతంగా రాసావంటే. ఎందుకంటే నీ పెళ్లిలో నువ్వు ఆ బుల్లెట్ సాంగ్ డ్యాన్స్ చేసావా, వేయించారా? అది నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? అమ్మ పనిష్మెంట్ లాగా ఎంజాయ్ చేసావు, హ్యాపీగా ఎంజాయ్ చేసావు? అంటే ఫ్రెండ్స్ కదా, అంటే డ్యాన్స్ అనేది నీ రిధం మర్చిపోయా. నువ్వు దీంట్లో ప్రమోషన్ వీడియోలో కూడా చూశాను, బ్యూటిఫుల్గా ఉంది డ్యాన్స్. నువ్వు హ్యాపీగా అసలు ఒక్క యాంగిల్ కాదు, లక్ష్మణ్ అంటే మల్టిపుల్, ఇక మల్టీ టాలెంటెడ్, అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు నిజంగా. అండ్ చాలామందికి కావాల్సిన సక్సెస్ లక్ష్మణ్, ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఒక స్ఫూర్తి. అండ్ చెప్పు ఇప్పుడు ఆ పెళ్లిలో ఏం జరిగింది, ఈ బుల్లెట్ బండి అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసేసింది. అన్ని పెళ్ళిళ్ళకి ప్లే అయ్యే పాట నీ పెళ్ళికి ప్లే అవుదా అని చెప్పి నేను పైన కూర్చున్నా, గుంజుకపోయి ఫస్ట్ నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అన్న వదిలే అందరు పెళ్ళిళ్ళకు పెళ్లి కూతురు చేస్తారు, అన్న రాసిన పాట నువ్వు చేయాలని ఫస్ట్ మా వైఫ్ని చేయించింది. పల్లవి చేయించిన తర్వాత నన్ను కూడా స్టెప్ వేయించిన. నాకు ఆ పాట విషయంలో ఒక సంతోషం ఏంటంటే, ప్రతి రైటర్కు కొన్ని పాటలు ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి పాట అన్నమాట టక్కున గుర్తొచ్చే పాట ఏంది, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. ఇట్లా ప్రతి ఎమోషన్కి ప్రతి ఫెస్టివల్కి వద్దన్న మన జీవితంలోకి వెళ్ళి తప్పించుకోలేని పండుగలు కొన్ని ఉంటాయి. ఆ పండుగకు ఆ పాట గుర్తుంటుంది. నాకు చిన్నప్పటి సంది నేను పాటలు మొదలుపెట్టినప్పటి సంది ఆ సంక్రాంతి వచ్చింది తుమ్మెద అనే పాట నాకు ఈర్చ. సంక్రాంతి వచ్చిందంటే అది ప్లే అవుతుంది, ఈ రైటర్ లేకున్నా కాలం లేకున్నా కూడా ఆ పండుగకు ఆ పాట శాశ్వతం. అట్లా నాకు అలాంటి ఒక డ్రీమ్ ఉండే, అది ఏదవుతుందో ఫ్యూచర్లో ఎప్పుడైతుందో తెలియదు అన్న భ్రమలో ఉండే నేను. లక్కీలీ పెళ్ళి అనగానే బుల్లెట్ బండి అనే పాట కూడా ఒకటి వచ్చేసింది. పెళ్ళి అనగానే తప్పకుండా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకునే పాట అవుతుంది. అది నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంటే ప్రతిసారి కొన్ని పాటలు ఆడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది ఒక పెళ్ళిలో భాగమైంది కనుక ఆడుతూనే ఉంది. అది యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీ నుంచి హైయెస్ట్ నెంబర్ అదే. స్టిల్ ఇప్పుడు 450 మిలియన్లు హైయెస్ట్ నెంబర్ అదే. లక్లీ దాని లోపల అట్లాంటి కల్చర్తో ట్రావెలింగ్ ఉంది కనుక అది సాధ్యమైంది. నేను ఆ విషయంలో నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన పాట వాళ్ళ పెళ్ళికి గుర్తుగా మిగిలిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నీ పాటల్లో ఉన్న గొప్పతనం, రిపిటేషన్ ఉండవు పదాలు. ఇప్పుడు ఈ పాట ఎత్తుకుంటే కూడా నువ్వు పోతున్న అత్తగారింటికి పదాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు రిపీట్ చేసినట్టు నా కళ్ళనీళ్ళను నీ పాదాలకు పెట్టో లేకపోతే ఇలాంటివి ఏం వాడకుండా, అంటే ఎలాంటి అంటే కేర్ తీసుకుంటావు లక్ష్మణ్ నువ్వు పాట రాసేటప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట స్టార్ట్ చేసిన నుంచి భయం అయితే అవుతుంది, భయపడతాను నేను. ఇక్కడ ఈ పాటను చంపేస్తాను, ఓడగొడుతాను అని ఆ భయం ఉంటుంది నాకు. దానికోసం ప్రతి లైను ఆల్టర్నేట్ లైన్గా చూసుకుంటుంటాను లోపల. నా లోపల అది అన్నీ నాకు తెలిసి నా లోపల 100 ఎడిటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ ఎడిటింగ్ సిస్టమ్లు అన్నీ దాటిపోయి ఒక మాట బయటకు వస్తుంది, రాగానే హై ఉందని అంటారు వాళ్ళు. అట్లా నేను ఆ పాటను అందుకని ఒక రోజులో రాయలేను నేను పాట. నాకు తెలిసి కొన్ని పాటలు నెలలు పడతాయి, కొన్ని పాటలు 10 రోజులకు అవతలనే ఉంటుంది. నేను ఏ పాట అయినా సరే 22 days అవతల రాసినట్టు అది హిట్ అన్న నా సెంటిమెంట్గా. ఈ బుల్లెట్ బండి కూడా అంతే, 22 days ఒకటే పాట మీద కూర్చోటం అంతే.
ఈ పాట ఎలా ఉండాలంటే ఒక జానపదంలో ఉండాలి, జానపదంలో ఉండే సేమ్ టైం ఇప్పుడున్న ట్రెండ్ పదంలో ఉండాలి, రాబోతున్న ట్రెండ్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. నేనైతే గుడ్డిగా మేడంకు సాంగ్ పంపగానే అన్నా, మేడం అన్నా అంటే ఆ పాట మీద నమ్మకం 100% మేడం, 50 million ప్లస్ 100% ఈ పాట ఉంటుందని అన్నా. లక్కీ అది 500 దగ్గర ఉంది. అంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను దాంతో వర్క్ చేస్తూ ఉంటాను. అది ఎన్నిసార్లు స్ట్రెస్ అవుతామో, ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకుంటున్నావు, నువ్వు పనికిరానోడు అని. ఆ పాటతో కొట్లాట అనుకున్నది రాదు, నీకు నువ్వే నాకు నేను ఏంది పదాలు వేస్తున్నావు అనుకుంటా. కొన్నిసార్లు సెల్ఫ్గా నాకు నేనే డిసప్పాయింట్ అయిపోతా. నేను ఎందుకు పనికిరానేమో, ఏం చేయలేనేమో, వేస్ట్ ఏమో, అయిపోయిందేమో అని ఫీల్ అవుతుంటాను. నేను అనుకున్నది ఒకటి ఉంటుంది, నాకు రాదు. ఆ మీటర్ అంతే ఉంటుంది, ఆ మీటర్లో పడదు. సెల్ఫ్గా నన్ను నేనే మస్తు సార్లు మర్డర్ చేసుకుంటా. సో అన్నిసార్లు నువ్వు పునర్జన్మ ఎత్తి అంత రిఫ్రెష్ అవుతా ఉంటావు. 100%. ఆ పాటకు అనుకున్నట్టు రావాలి. అది వింటే నేనేమంటారు, ఒక పాట హిట్ అయిన పాట మనం అనుకోకుండా పాడుతుంటామన్నా. అవును, నేనేం నమ్ముతాంటే నేను పాడుతుంటే నా అవతల ఎంజాయ్ చేసిందంటే అది పాడినాక అన్ని అంగులు ఆర్బాటాలు అద్దుకున్న తర్వాత ఇంకా అద్భుతం అవుతుంది. అంతే కదా. అవును. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిరికల్గా ట్యూన్ పరంగా సాలిడ్గా ఉందంటే, ఎందుకంటే ఈ పాట నచ్చితే 100% ఆ మ్యూజిక్ అదంతా సైడ్ అయిపోయి పెట్టారు, పాడుకుంటారు. వాళ్ళు పాడుకున్న నేను పాడుతున్నప్పుడు వాళ్ళు పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న మైండ్ చెప్తుంది నాకు. అప్పటి వరకు వర్క్ చేస్తూ ఉంటాను. గ్రేట్ లక్ష్మణ్. అండ్ నీతో మాట్లాడినప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంటంటే, చాలా ఏళ్ళు అది చూశాను ఇది చూశాను అన్నావు. జనరల్గా ఏంటంటే నువ్వు చాలా లో లెవెల్ నుంచి వచ్చానని చెప్పావు, ఫ్యామిలీ పరంగా కూడా వచ్చానని చెప్పావు. సో ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుంటుంది ఏదో ఒకటి, మా అబ్బాయి అక్కడ పోతున్నాడు, కష్టపడుతున్నాడు అంటే. ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఎప్పుడు మనకు సపోర్ట్ చేస్తుంది. సొసైటీ అంతా మన మీద తిరగబడ్డా ఏం చేస్తాడు, మేము చూస్తాం కదా, త్వరగా పెళ్లి చేద్దాం ఇదే అనే సొసైటీలో మనల్ని కాపాడేది ఫ్యామిలీయే. సో అమ్మ వాళ్ళు ఫ్యామిలీ హ్యాపీ అయిన డే ఉంటుంది కదా ఒకరోజు, అమ్మ దీనికోసమే రా నువ్వు ఇంత కష్టపడ్డదనో ఎక్స్ప్రెస్ అంటే డైరెక్ట్గా చేయరు, మళ్ళీ మన పక్కన చెప్తారు కానీ మన ముందు చెప్పరు. ఇది నువ్వంటే పిచ్చి అనే సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. అంత ముందు వరకు మా చుట్టాలు అందరికి కామన్ కదా, మన తన డబ్బు లేదంటే రెస్పెక్ట్ లేదంటే ఎవరు మనం యాక్సెప్ట్ చేయరు. అట్లా అమ్మను నాన్నను చుట్టాలల్లో అక్కడ మనం కొంచెం ఫైనాన్షియల్గా బాగాలు పచ్చి చెప్పాలంటే సస్తే బొంద పెట్టే జాగు లేదు ఆ టైంకు. సో అప్పుడు ఇక ఇంకా మరీ దగ్గర రారు, వచ్చినా పెద్దగా ప్రేమగా మాట్లాడరు. అట్లాంటివన్నీ చూసిరాళ్ళు. సడన్గా నువ్వంటే పిచ్చి అనే పాట అంతకుముందుకి 10 years అంతకుముందుకి మనం ట్రావెల్లో ఉన్నాం, అంటే ప్రయత్నిస్తూ ఉన్నాం. అప్పుడు యూట్యూబ్ లేదు కదా, లక్కీలీ యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్ రావడం వల్ల చాలా మంది జీవితాల్లో హీరోల్లో బతుకుతున్నారు. మళ్ళీ అంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది యూట్యూబ్. ఉద్యోగులు లేకుండా మా కాలంలో మేము బతుకుతామని అంత పని చేసింది. అయితే ఆ నువ్వంటే పిచ్చి అనే పాట సూపర్ సక్సెస్ అవ్వగానే ఎక్కడెక్కడల్లో మమ్మల్ని కలవడం కోసం ఇంటికి వచ్చిపోతారు. మీరు రామలక్ష్మణ్ వాళ్ళ అమ్మ నాన్న అంట కదా అని మా అమ్మ నాన్నతో రెస్పెక్ట్ చేస్తారు. ఊర్లో కూడా కామన్ కదా, నా పేరు వచ్చిందంటే ఇప్పుడు డబ్బన్న పేరు అన్న రెండు ఒకటి ఉన్నా వచ్చేస్తుంది. పేరు విపరీతంగా వచ్చేసింది కనుక అవసరం ఉన్న వాళ్ళు అడగకముందనే డబ్బులు ఇస్తారు. అమ్మ నాయనకు ఏడమైనా నీకేమైనా మీ కొడుకులు రామలక్ష్మణులు అన్న ఇది చూసిర్రు. అప్పటి నుంచి ఇక రాను నేను అనగా సక్సెస్ అయితే వచ్చింది, డబ్బు రాలేదు. ఆ మధ్యలో రిలీజ్ అయినా నేను అల్లాయలకు. ఆ తర్వాత ఆ తృప్తి కూడా మిగిలింది. మాకు అన్న పెళ్ళి చేసినాము రాము ఫస్ట్ అన్న పెళ్ళి. మేము కూడా పెట్టుకున్నాం ఛాలెంజ్, 7 తరాలలో అటు ఇటు ఎవరు చేయనంత చేయాలరా మనం. లక్కీ ఎవరు చేసినా మనం కొంచెం జనాల్లో ఉన్నాము, మనల్ని అభిమానించే తమ్ముళ్ళు అక్కలు ఉన్నారు కనుక మనోళ్ళ పెళ్ళికి వచ్చే సంఖ్య కంటే మన పెళ్ళికి వచ్చే సంఖ్య ఎక్కువ ఉంటుంది అభిమానం. సో దాన్ని మనం మ్యాచ్ కాకుండా తగ్గకుండా చేయాలరా అని చెప్పి అన్న పెళ్ళితోటి అమ్మ నాన్నకి విపరీతమైన తృప్తినిచ్చిన. అంటే మన స్థాయి మించిన ఖర్చు పెట్టి చేసిన. స్థాయి మించిన ఖర్చు అంటే పర్లేదు, మనం వచ్చిన స్థాయికి జరిగిన స్థాయికి చాలా ఎక్కువ. సో దాంట్లో అమ్మ నాయన డైరెక్ట్గా హీరో ప్లేస్కి వెళ్ళిపోయారు.